వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. సో ఎకానమీలో ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు కొన్ని విషయాలు చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు ఆధార సంవత్సరం ఈ మధ్యకాలంలో మనకు ఆధార సంవత్సరం మారింది కాబట్టి జాతీయ ఆదాయ లెక్కింపులో ఆధార సంవత్సరం చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. మరి ఆధార సంవత్సరం తీసుకున్నప్పుడు ఇంతకుముందు మనకు 2011-12 ఆధార సంవత్సరం మనకు కొనసాగుతూ ఉండేది. సో మనకు ఫిబ్రవరి 27, 2026 నుండి నూతన ఆధార సంవత్సరం 2022-23 తీసుకోవడం జరిగింది. సో దీనిని మనకు గోర్దాల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ఆధార సంవత్సరాన్ని మనకి ఇక్కడ మాడిఫై చేసి ఆయన సిఫార్సు చేసినట్టుగా రికమెండ్ చేసినట్టుగా మనకు నూతన ఆధార సంవత్సరాన్ని ఎన్ఎస్ఓ వాళ్ళు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు మనకు నూతన ఆధార సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది 2022-23. మరి ఈ ఆధార సంవత్సరాన్ని గోర్దాల్ కమిటీ అవుతుందో గోర్దాల్ కమిటీ ద అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటాం. ఆ కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ప్రొఫెసర్ కె సుందరం కమిటీ 2011-12 ఆధార సంవత్సరాన్ని రికమెండ్ చేసిరు. ఇప్పుడు 2022-23ను మనకు గోర్దాల్ కమిటీ రికమెండేషన్ చేసిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈ ఆధార సంవత్సరాన్ని ఎందులో ఉపయోగిస్తారు, ఏ లెక్కింపు కోసం ఉపయోగిస్తారంటే మనకు 2 అంశాల్లో దీన్ని ప్రముఖంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, జాతీయ ఆదాయ లెక్కింపులో ఆధార సంవత్సరాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకు ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తుల సూచీలో కూడా ఈ నూతన ఆధార సంవత్సరాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఆధార సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఏ సంవత్సరంలో అయితే ధరలు మారకుండా వస్తుసేవల ధరల్లో కొన్ని వస్తుసేవల ధరల్లో మార్పు రాకుండా కొంత మార్పు శాతం తక్కువ ఉంటుందో అలాంటి ఒక సంవత్సర ధరలను ఏం చేస్తారంటే ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం బేస్ ఇయర్ అంటాం, కాన్స్టాంట్ ప్రైస్ ఇయర్ అని చెప్పుకుంటాం. అంటే ఆధార సంవత్సరం అంటాం, స్థిర ధరల సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిలకడ ధరల సంవత్సరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కింపు వేసేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం, ఆధార సంవత్సరం ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆధార సంవత్సరం తీసుకోవడానికి ప్రముఖమైనటువంటి కారణం ఏమిటంటే మనకు ఈ ప్రస్తుత సంవత్సరం ధరలు తీసుకున్నప్పుడు కొంత ధరల్లో మార్పు శాతం వస్తుంది కాబట్టి ఆ ధరల్లో మార్పు శాతాన్ని నివారించడానికి మనకు ఆధార సంవత్సరాన్ని తీసుకొని ఇక్కడ మనకు జనరల్గా లెక్కింపు చేయడం జరుగుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే నామమాత్రం జాతీయ ఆదాయం అని, కరెంటు ప్రైసెస్లో మనం జాతీయ ఆదాయాన్ని ఎస్టిమేషన్ చేసే దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అని, అదేవిధంగా ఆధార సంవత్సరం ధరల్లో మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని మనకు వాస్తవ జాతీయ ఆదాయం అని, నిజ జాతీయ ఆదాయం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే బేస్ ఇయర్ ప్రైసెస్లో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ చేస్తే దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బీసీ స్టడీ సర్కిల్ తరఫున మీకు అనేకమైన విషయాలపైన ఇప్పుడు కూడా వీడియోలు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.